వెల్కమ్ టు సుమన్ టీవీ. న్యూ ఏజ్ మంత్ర ఇదొక ప్రాచీనమైన మెడిటేషన్ విధానం అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే అసలు మనం ఎవరం, మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం, మన కర్తవ్యం ఏంటి, మన జీవన విధానం ఎలా ఉండాలి, మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన గోల్స్ వైపు మనం ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఈ న్యూ ఏజ్ మంత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే అసలు మనం ఎవరం ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మన కెరీర్ కూడా నిర్ణయింపబడుతుంది. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దీని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీలం శివభాస్కరయ్య గారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు నా చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలా ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, వాళ్ళ ఏజ్ అనేది అసలు పెరగదు. సో కొంతమంది సెలబ్రిటీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీనికి కారణం ఏంటంటే న్యూ ఏజ్ మంత్ర ఈ మెడిటేషన్ విధానం అని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఇది, అందరికీ సాధ్యమేనా? ఇప్పుడు మేము కూడా మా ఏజ్ ని రివర్స్ చేసుకొని మేము కూడా చాలా యంగ్ గా కనిపించొచ్చా? మేడం, ఫస్ట్ న్యూ ఏజ్ మంత్ర అంటే, న్యూ ఏజ్ అంటేనే నిత్య యవ్వనంగా ఉండడం. అలా నిత్య యవ్వనంగా ఎప్పుడైతే మనం ఉన్నామో అప్పుడు మనకు సకల ఆరోగ్యాలన్నవి ఉంటాయి. నిత్య యవ్వనంగా అంటే ఏంటి అంటే కనుక మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి, వితౌట్ ఎమోషన్తో ఉండాలి. సో ఈ భూమి మీదకి వచ్చినది మనము ఆనందంగా ఉండడానికి, మనం ఏదైతే కార్యం తెచ్చుకున్నామో ఆ కార్యాన్ని నీట్గా వర్కౌట్ చేసుకొని మళ్ళా వెళ్ళిపోవడానికి. న్యూ ఏజ్ మంత్ర అన్నది ఎట్లా ఉంటుంది అంటే, ఒకేసారి కాకుండా వన్ బై వన్ ఎలా మారుస్తున్నామంటే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీజీ లాగా మేము తయారు చేయగలుగుతాం. అంటే నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న ఛాయ్ దగ్గర నుంచి ఇప్పుడు దేశాన్నే ఏలుతున్నాడు అంటే కనుక ఆయన ఏదైతే అనుకున్నాడో ఒక పాత చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఒకటే దాని మీద ఒకటైపోయినాక ఇంకొకటి, ఒకటైపోయినాక ఇంకొకటి, అలా 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 ఎదుగుతూ వచ్చి తను హ్యాపీగా ఉండడమే కాకుండా ప్రపంచానికి మొత్తానికి కూడా ఒక సింబాలిక్గా నిలబడ్డాడు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద ఒక పొజిషన్ ఉంటుంది. ఒక మదర్ తెరీసా కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, ఓషో కావచ్చు, ఇట్లా మనం చూస్తున్నటువంటి ఎంతమంది అయినా, జీసస్ కావచ్చు, ఎవరికైనా పొజిషన్ ఎట్లుందో ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా అదే పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు కర్మ విముక్తులైపోయి మళ్ళీ వేరే లోకాలకైతే వెళ్ళిపోతారు. అవును, ఖచ్చితంగా. అంటే మనం ఏదైతే కార్యం సాధించడానికి వచ్చామో దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసి వెళ్ళిపోవడం. అయితే ఇక్కడ ఏంటంటే అనేక రకాల అనారోగ్య సమస్యల మూలంగా సో అర్ధాయుష్యు, అల్పాయుష్యు ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీనికి న్యూ ఏజ్ మంత్ర ఎలా పనిచేస్తుంది? మన జీవన విధానం అనేది అసలు ఎలా ఉండాలి? మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే, అసలు మనము ఈ భూమి మీద బర్త్ తెచ్చుకున్న తర్వాత మన జీవన విధానం ఏంటి అని మనకు ముందే తెలుసు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉన్నానండి, ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచో ఫోన్ చేసినాను, నాకు అడ్రస్ కనపడట్లేదు అని. వాళ్ళు అడుగుతారు, మీరు ఎక్కడున్నారో కరెక్ట్ చెప్పు అంటే కనుక జంక్షన్ దగ్గర ఉంటే ముందుకు వచ్చి స్ట్రైట్గా రండి, లెఫ్ట్కి రండి అని చెప్తారు. లెఫ్ట్కి వచ్చి నేను నిలబడినా, లైన్లోనే ఉన్నాను. వీళ్ళు ఇక్కడ 4th ఫ్లోర్లో ఉన్నారు, నువ్వు నాకు కనపడ్డావు, నువ్వు ఇట్లా వచ్చి ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ లిఫ్ట్ ఉంటుంది, పైకి వచ్చేయచ్చు, నన్ను చేరొచ్చు అనేది అలా ఉంటుంది. సో బిఫోర్ బర్త్ ఎలా ఉంటుంది అంటే కనుక, మనము మన సుప్రీం దగ్గర ఎవరైతే మనం దేవుడు అనుకుంటున్నామో, గాడ్ అనుకుంటున్నామో, మనల్ని ఎవరైతే క్రియేట్ చేస్తున్నాడో, బ్రహ్మ ఏదన్నా అనుకోండి, ఆయన దగ్గర మనం ఒక అప్లికేషన్ పెడతాం. నేను ప్రీవియస్ బర్త్లో ఇలా చేసి కొన్ని చెయ్యలే, అవి పూర్తి చేసుకొని నేను మళ్ళీ రిటర్న్ వస్తాను అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే కనుక, ఈ భూమి మీద ఎవరైతే మదరుడు ఊంబు ధరించి ఉన్నారో వాళ్ళని చూజ్ చేసుకోమంటాడు. సో వాళ్ళని చూజ్ చేసుకోమన్నాక, సో పలానా వాళ్ళ గర్భంలోకి వెళ్ళి నేను 2 ఇయర్స్లో ఇలా ఉండి, 3 ఇయర్స్లో ఉండి, 4 ఇయర్స్ ఇలా ఉండి, తర్వాత ఇన్ని కార్యాలు చేసుకొని తర్వాత రిటర్న్ వచ్చేసి ముక్తి తీసుకొని వస్తాను అని చెప్పేసి అక్కడ కంప్లీట్గా ఏమవుతుందంటే ఒక ప్రామిస్ చేసి కిందకి వచ్చేస్తాం మనం. సో ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఫస్ట్ 1.5 ఇయర్ కూడా వాడు వచ్చిన జర్నీ మొత్తం కూడా క్లియర్ కట్గా కనపడుతూ ఉంటుంది. అంటే అప్పుడు ఏమీ లేవు. 1.5 ఇయర్ తర్వాత ఏమవుతుందంటే, అమ్మ అనే బంధం ఒకటి యాడ్ అవుతుంది, నాన్న అనే బంధం యాడ్ అవుతుంది. ఈ బంధంలోకి కొంచెం కొంచెం వచ్చే కొద్దీ మన జర్నీని కొంచెం కొంచెం మర్చిపోతూ ఉంటాము. అట్లా తర్వాత కొంచెం పెద్దగా అయ్యేసరికి పేరెంట్స్ ఏం చేస్తారంటే,
ఇది చేయాలి ఇది చేయకూడదు ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెడతాడో ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టేటప్పుడు ఇంకొంచెం పోతుంది. తర్వాత నువ్వు ఇదే చేయాలి, ఇలానే ఉండాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులకి ఒక చిన్న ప్రపంచం ఏదో ఉంటుంది, ఈ ప్రపంచమే కరెక్టు, ఇదే నిజము, నువ్వు ఇలానే బ్రతకాలి అని ఒక ఎమోషన్ యాడ్ చేసేసరికి వచ్చిన జర్నీని మొత్తాన్ని కూడా మర్చిపోతాడు. మర్చిపోయి తల్లిదండ్రుల ప్రపంచంతోటే ఇలానే చేయాలి ఇదే అని అనుకుంటా ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా సాటిస్ఫై కాడు. ఇదే నా జీవితం, ఇదే నా జీవితం, ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది, నిజానికి ఏదో ఉంది, దాన్ని మర్చిపోయినాడు. సో ఇప్పుడు మనము న్యూ ఏజ్ మంత్ర ఏంటి అంటే కనుక నీ జర్నీని ఏంటో చూపిస్తుంది. నీ లైఫ్ జర్నీ నువ్వు పర్పస్ ఎందుకు తీసుకున్నావు, ఏ విధంగా తీసుకున్నావు అన్నది క్లియర్ కట్గా చూపిస్తుంది. అంటే ఎలాగా ఇప్పుడు మనము ఫస్ట్ మదర్ ఊమ్లోకి వచ్చేటప్పుడు ఏమైతే ప్రామిస్ చేస్తామో అది తెలియజేస్తారా ఇక్కడ? ఇప్పుడు ఉన్నామండి మనము, నిన్న అన్నది మనకు తెలుసు, నిన్న ఏం చేసినామో మనకు తెలుసు. నైట్ మనం నిద్రపోతాము, మర్చిపోయింటాము, ఫాస్ట్ మర్చిపోయింటాము, ప్రజెంట్లో ఒక కోమాల స్థితికి వెళ్ళిపోతాము, మళ్ళా మార్నింగ్ లేవగానే రీబర్త్ తీసుకుంటాము. బట్ నిన్న అన్న మెమరీస్ మనకు కొన్ని గుర్తుంటాయి కదా అండి. బట్ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే కనుక మీరు అడగవచ్చు ఒక క్వశ్చన్, మళ్ళీ మదర్ ఉమెన్ చూజ్ చేసుకొని మనమే వచ్చినప్పుడు అందరు రిచ్ లైఫ్నే చూజ్ చేసుకోవచ్చు కదా, మరి చాలా మంది డిఫరెంట్ బర్త్స్ ఎందుకు తీసుకుంటున్నారు అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. ప్రీవియస్గా మనం చేసుకున్నటువంటి కొన్ని కర్మల ఫలితంగా మనకు పరమాన్నం కనబడుతున్నా కూడా మనం దాన్ని తీసుకోలేము. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ముందు చేసుకున్న కర్మలను బట్టి ఇక్కడ మనము చూజ్ చేసుకోవడము జరుగుతూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మనకి ఒక ఎమోషన్ ఒక యాడ్ చేసుకొని పనికి మాలినటువంటి ఒక ఎమోషను ఒక కంపారిజన్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మన లోపల ఉన్నటువంటి అణువును కూడా మనము చాలా ఇబ్బంది పెడతాము. జనరల్గా మనం చూస్తున్నటువంటి జనాలు ఏంటంటే ఈ ఫిజికల్గా కనపడేదానికి రంగులు గింగులు అన్నీ వేసి ఆర్భాటాలు వేస్తారు, కానీ లోపల ఉన్నదాన్ని ఒక ప్యూరిటీగా ఎలా పెట్టుకోవాలో అన్నటువంటి సరైన అవగాహన లేదు. ఒకవేళ వేరే వాళ్ళ అవగాహన కలిగిస్తున్నా కూడా వాళ్ళు తీసుకునే స్థితిలో కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు బంధంలో ఇరుక్కొని పోయినారు, సొసైటీకి ఇరుక్కొని పోయినారు. తల్లిదండ్రుల మీద కంటే కనుక ఈ సొసైటీ ఉన్నటువంటి ఒక మాయలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఆ మాయను తీసేయాలి. ఆ మాయను తీసేయాలంటే కనుక ఈ ప్రాసెస్ని కంపల్సరీ ఫాలో అవుతేనే అవుతుంది. న్యూ ఏజ్ మంత్ర యా ఫస్ట్ ఎవరైనా వస్తారు, జాయిన్ అవుతారు, ఎలా ఉంటుంది సార్ అసలు ఇక్కడ? సో న్యూ ఏజ్ మంత్ర అంటే ఏంటంటే మేడం, ఫస్ట్ మనము ప్రకృతిలో నుంచి వచ్చినాము, అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో మనం ఏంటి అంటే ప్రకృతికి కనెక్ట్ అవ్వాలి. ప్రకృతి కనెక్ట్ అవ్వాలంటే నేను ఇప్పుడు పిహెచ్డి చేసినాను, నువ్వు డైరెక్ట్ ఇక్కడ రామంటే రాలేరు. ఎవరికి వారు ఏ ప్రాసెస్లో ఉన్నారో ఆ ప్రాసెస్లోనే చేసుకోవాలి. అంటే పూజలు చేసే వాళ్ళు ఉంటారు, మంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు, జపాలు చేసేవాళ్ళు ఉంటారు, యోగా చేసేవాళ్ళు ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా ఫస్ట్ వాళ్ళు చేసేదాని మీదనే ఫస్ట్ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చేసిన తర్వాత ఆ స్టెప్ను దాటాలి. అంటే 10th క్లాస్ వరకు మనము పల్లెటూరులో ఉన్నప్పుడు ఏదో చిన్న స్కూల్లో చదువుకుంటాం, అంటే అప్పుడు ఆ లెర్నింగ్కి ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా మనం చిన్నప్పుడు పూర్వకాలంలో అన్నీ నేర్చుకునే వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉండేవారు. మినిమం వచ్చేసి ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్రతికేవాళ్ళు. మేము ముందు చనిపోతాము అన్నటువంటి ఆలోచన లేకుండా బ్రతికినారు. బట్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కనుక నేను 60 ఏళ్ళు బ్రతికితే చాలు అనే స్థితికి మనం వచ్చినాము. ఆ స్థితికి రావడానికి కారణము ఏంటి అంటే కనుక మనము మన కళ్ళతో జరుగుతున్నటువంటి అది చూడడము, మన మీద మనకి సరైనటువంటి అవగాహన లేకపోవడము. సో ఇక్కడ ఏంటి అంటే కనుక మన లోపల ఉన్నదాన్ని మనము సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే కనుక బయటికి కనపడుతుంది. మనం అందరం కూడా బయటిని నీట్గా చేసుకుంటూ ఉన్నాం, కానీ లోపల చేసుకోవాలి. ఒక మనిషికి ఎలా ఉంటుందంటే మేడం, ఒక ఏజ్ అన్నది ఉంటుంది. అప్ టు అంటే ఒక తండ్రి అనేవాడు ఒక కొడుకును 9 years ఆర్ 10 years వరకు తన సంరక్షణలోనే ఉంటాడు. 10 years తర్వాత ఆ బిడ్డ సగం తండ్రి మాటలు వింటాడు, సగం వచ్చేసి సొసైటీ మాటలు వింటాడు. సో ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతుంది. అది కూడా ఏదో హ్యాపీగా పెట్టేసుకుంటాడని అనుకుందాము. ఆఫ్టర్ 17 years తర్వాత కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉంటాడు.
కంప్లీట్గా కన్ఫ్యూజన్. ఎందుకంటే ఆ 17 ఇయర్స్ తర్వాతనే ఒక మనిషికి ఒక ఎమోషన్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్స్ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ క్యాల్కులేషన్లో సతమతం అవుతూ ఉంటాడు. పోనీ అక్కడ కూడా మనము డిగ్రీ వరకు చదువుకున్నాడని మనం అనుకున్నాము. డిగ్రీ తర్వాత వాట్ హ్యాపెన్, ఏదైతే 21 నుంచి 25 ఇయర్స్లో వాడు లైఫ్ సెట్ చేసుకున్నాడు అంటే కనుక మిగతా లైఫ్ మొత్తం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ టైంలో ఎవరైతే సెట్ చేసుకోలేదో లైఫ్ అప్ టు 50 ఇయర్స్ కూడా లైఫ్లో అయితే సెట్ అవ్వడు. మ్యాక్సిమం 99% ఆఫ్ పీపుల్ సెట్ అవ్వరు, 1% ఆఫ్ పీపుల్ మాత్రమే సెట్ అవుతారు. సో దాన్ని మనము కరెక్షన్ చేస్తాము. కరెక్షన్ చేయాలి అంటే కనుక తనలోకి తాను ప్రయాణం చేయగలగాలి. సో చేయగలగాలి అంటే కనుక ఫస్ట్ వాళ్ళు ఏ ప్రాసెస్ అయితే అంటే ప్రకృతికి ఏ విధంగా అయితే దగ్గర అవుతున్నారో దాన్ని మనము నేర్పిస్తాం ఫస్ట్. అంటే ABCDEFG అట్లా లైన్గా నేర్పియాలి. కానీ ఇప్పుడు అలా లేదు సొసైటీ మొత్తము. ఏ ఒకసారి నేర్చుకుంటున్నాడు, బి నేర్చుకుంటున్నాడు, తర్వాత జంప్ అయ్యి కేక్ పోతున్నాడు, జెడ్ నేర్చుకుంటున్నాడు, ఇక్కడ పోతున్నాడు. లైఫ్ మొత్తం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇట్లా తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే నేను అప్పుడు అలా చేసింటే బాగుండేమో, ఇలా చేసింటే బాగుండేమో, ఇలా చేస్తే బాగుంటానేమో అన్నటువంటిది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో ప్రకృతికి దగ్గర కాకుండా ప్రాపంచికానికి దగ్గరగా అయిపోయి ప్రాపంచికంలో ఉండే ఒక మాయలో కింద మీద పడి కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నాడు. సో నిజానికి ఏంటయ్యా అంటే మనము ప్రకృతిలో నుంచి, ప్రకృతి ఒరవడిలో నుంచి వచ్చినాము. మనకి ఏమి కావాలో ప్రకృతికే కరెక్ట్గా తెలుసు. అంటే కనపడే నీకు, నిన్ను చూసే వేరే వాళ్ళకు ఒక యాంగిల్ తెలిస్తే తెలియనటువంటి లోపల ఏదైతే ఆత్మ అనుకోండి, పరమాత్మ అనుకోండి, దేవుడు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాడికి నీ ప్రతి మూమెంట్ కూడా తెలుసు. ఆ మూమెంట్ను మనం కరెక్షన్ చేసుకోవాలి. ప్రాపంచికంతో పోతే ప్రాపంచికంలో కొట్టుకొని పోతావు, నీలోకి నువ్వు పోతే కనుక నీ ముక్తికి మార్గము ఈజీగా దొరుకుతూ ఉంది. అది మనం నేర్పిస్తాం మేడం. సో ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు దీంట్లో? 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 100 ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఈ న్యూ ఏజ్ మంత్రాన్ని ఫాలో అవుతారో మినిమం 80 to 90, ఇంకా మోర్ దాన్ 120 ఇయర్స్ కూడా ఈజీగా హ్యాపీగా బ్రతకొచ్చు. అంటే మన ఆయు పరిమాణం కూడా పెరుగుతుంది, 100% పెరుగుతుంది మేడం. ఇప్పుడు ఎలా తగ్గుతుంది అన్న దానికి నేను చెప్తాను. సో మన బ్రీత్ వచ్చేసి మినిమం 1 మినిట్కి 72 నుంచి 80-90 టైమ్స్ కొట్టుకుంటా ఉంది. మనం చాలా రన్నింగ్ బాగా చేసినాము, ఆయాసం వస్తుంది, అప్పుడు చాలా హార్ట్ బీట్ అన్నది ఎక్కువగా కొట్టుకుంటుంది. మళ్ళీ మనము ఇట్లా అనుకుందాం తగ్గించుకుంటే కొద్దీ తగ్గించుకుంటూ ఉంటాం. ఫస్ట్. సెకండ్ వచ్చేసి మన హార్ట్ బీట్ అన్నది కొన్ని పనికి మాలిన ఎమోషన్స్ వల్ల, ఒక సినిమా చూస్తూ ఉంటాము, అక్కడ ఏదో ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది, ఒక ఎమోషన్ అది 2.5 అవర్లో అయిపోతుంది అని తెలుసు, హీరో అట్లని వీళ్ళని అట్లని అన్నీ తెలుసు, అయినా కూడా దానికి మనం ఎమోషన్గా అయిపోయి ఏడ్ చేసి కార్ చేసుకొని మన హార్ట్ బీట్ని పెంచేసుకొని మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటాము. తెలియాలి అక్కడ జరిగేది ఒక డ్రామా, అది 2.5 అవర్ మాత్రమే ఉంటుంది అని నువ్వు కరెక్ట్గా అనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగినా కూడా నువ్వు పట్టించుకోవు. ఇంకొకటి చెప్తా ఎగ్జాంపుల్, మనం బస్సులో పోతా ఉన్నాము, ఎవరికో ఇద్దరికి యాక్సిడెంట్ అయి ఉంటుంది, అయ్యో పాపం అని కూడా మన నోట్లో నుంచి అనకూడదు, అంటే అది మనకి తగులుకుంటుంది. నువ్వు చేయాల్సింది ఏంటిది, ఒకవేళ నీకు టైం ఉంటే కనుక ఇమ్మీడియట్గా నువ్వు ఆగు, వాడిని తీసుకో, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చెయ్యి, తర్వాత హాస్పిటల్ తీసుకపో, వాళ్ళకి ఎవరికైనా ఉండి ఇంటిమేషన్ చెయ్యి. అప్పుడు నీవు సేవ చేసినట్టు నీ దేవుడి దగ్గర కొంచెం వస్తుంది, వాడు నీ సేవ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో నీకు హ్యాపీ వచ్చింది, అక్కడ వాళ్ళకు హ్యాపీ వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ యాక్సిడెంట్ చూడంగానే ఫస్ట్ నువ్వు ఫీల్ అయిపోతావు, ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో వాళ్ళకి తగిలితే నేను ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ ఆలోచిస్తాను. తర్వాత ఇంటికి వచ్చేసి నేను పలానాది చూసినాను, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అంటే నువ్వు ఎమోషన్ అయిందే కాకుండా మళ్ళీ వాళ్ళకు కూడా ఒక ఎమోషన్ ఇచ్చేసి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేసి నైట్ పడుకొని మళ్ళీ దాని గురించే తీసుకొని నిద్ర రాక అనవసరంగా మన ఆరోగ్యాన్ని న్యూ ఏజ్ మంత్రాల్లో జాయిన్ అయినట్లయితే సో మన మనసు ఎలా ఆలోచించాలి, మన పద్ధతి ఎలా ఉండాలి, ఏ విషయానికి ఎలా మనము ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి, ఎలాంటి దానికి ఫీల్ అవ్వకూడదు అనేది కరెక్ట్గా నేర్పిస్తారు. మెయిన్ అదే మేడం, మెయిన్ అదే. ముందు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం వచ్చిన తర్వాతనే మనం డబ్బులు సంపాదించేస్తాం. జనరల్ ఎట్లా ఉంటుంది అంటే కామన్గా నేను అన్ని సంపాదించుకొని నేను ఆరోగ్యవంతుని అవుతా ఉంటాను.
అన్ని సంపాదించుకొని నేను ఆరోగ్యవంతుని అవుతాను. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. ఈ భూమి ప్రపంచంలో ఏది కావాలని నువ్వు సంకల్పిస్తే కనుక అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. మనం ముందే చెప్పుకున్నాము, ఒక వే ఇలా ఉండి ఇలా వచ్చేస్తుంది అని చెప్పేసి. యాక్చువల్లీ అంటే ఇది పెద్ద స్పేస్ అన్నట్టు మేడం. భూమి అన్నది పెద్ద స్పేస్. నువ్వు ఎట్నన్నా తిరుగు అక్కడికే పోవాలి, ముక్తి దగ్గరికే పోవాలి. కానీ అన్ని వేస్ ఉంటాయి. ఇప్పుడు ఏఐ అని ఒక టూల్ వచ్చేస్తూ ఉంది. ఆ టూల్లో ఏమవుతుంది, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ విధంగా అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది. అట్లా డిఫరెంట్ టైప్గా మనకు అవుట్పుట్ చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనం ఏది కోరుకుంటే కనుక అది 110% జరిగి తీరుతుంది ఒకే దాని మీద పెడితే. అయితే ఇప్పుడు మీ క్లాస్ లో జాయిన్ అవుతారు సార్ ఎవరైనా కానీ, సో ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది? సో దానికి ఏమైనా మెడిటేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయా? సో దీన్ని ఎలా ఫాలో అవ్వాలి? అది ఫర్దర్గా నేను మీకు చెప్తాను మేడం. సో సెంటర్స్ ఉన్నాయి, మనం సపరేట్గా సెషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అంటే చాలా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే కనుక మన దగ్గరికి రావాలి అంటే కనుక వాళ్ళు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది కంపల్సరీ. వాళ్ళు కోల్పోవడం ఏంటంటే కనుక రోజుకు గంట టైం కోల్పోవాలి. రోజుకు గంట టైం కోల్పోతే చాలు, వాళ్ళకి నేను పరిచయం చేస్తాను. గంట టైం కోల్పోవడం అంటే అనవసరమైన విషయాలకు కోల్పోయి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే దానికి కేటాయించుకోవడం. అంతే మేడం. పొద్దున్న లేవ్వంగానే ఇలా మొబైల్ పట్టుకుంటే గనక ఆ రీల్ అన్నది ఇట్లా అంటుంటే గనక అయిపోనే ఇంకా ఆగదు. ఎప్పుడోసారి టైం గుర్తుకు వస్తుంది, అది పాడేసి టక బ్రష్ చేసుకొని టక స్నానం చేసుకొని ఉరుకులో పరుగులో అన్నీ చేసేస్తూ ఉంటాం. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాన్ని కానీ తల్లిదండ్రులకు కానీ మన ఆత్మీయులకు కానీ ఒక పొద్దున్నేసి ఒక స్మైల్తో వాళ్ళతో మాట్లాడే టైం కూడా మనకు లేదు. వాళ్ళకి టైం ఇవ్వాలి. పూర్వకాలంలో ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే ఇంకా అందరూ ఒకే కొంపలో ఉండేటోళ్ళు, అందరు కలిసి తినేటోళ్ళు, ఇవన్నీ జనరల్గా నడిచినాయి. కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, ఏమి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, అసలు ఈ ఏజ్లో ఒక 20 years వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఒక టైట్ హగ్ ఎప్పుడన్నా ఇచ్చినారా? అలా కాకుండా బయట ఎవరికో ఒక హగ్గు కావాలి అని డబ్బులు ఖర్చు పెట్టి మరీ వెళ్తూ ఉంటారు. కరెక్ట్. ఒక హగ్గు ఇచ్చినప్పుడు ప్యూర్ ఎనర్జీ వచ్చేది మదర్వుడ్ నుంచి వచ్చేస్తుంది, ఫాదర్ నుంచి కూడా రాదు. ఎందుకంటే ఫాదర్ అనేవాడు 30,000 శాలరీ వస్తే ఈ నెలలో ఎలా గడపాలని చూస్తాడు. మదర్ అనేవారు ఎలా ఉంటారంటే నాకు ఇప్పుడు ఏం కావాలి, ఎంత ఉంటే దీన్ని ఎట్లా చేసి నేను హ్యాపీగా నా ఇల్లుని చూడాలి. ఇల్లు అంటే లోపల, మన లోపలోకి. ఒక కొడుకు ఎంత దరిద్రుడైనా కూడా తల్లి నా కొడుకు చావాలని ఎప్పుడు కూడా అనుకోదు. తప్పు చేసినాడు మారుతాడేమో అన్నట్టు అంత ప్యూర్ ఆఫ్ లవ్ ఉంటుంది మదర్వుడ్లో. సో ఆ మదర్వుడ్ తోటి నీకు ఏం కావాలో ఓపెన్ అప్ కాకుండా, న్యూ ఏజ్ మంత్రాల్లో నేర్పించేది ఇదే అండి. నువ్వు ఓపెన్ అప్ కావాలి, నువ్వు చెప్పాలి. వీళ్ళు చాలా తెలివిపరులు. నేను చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని పోస్ట్ పోన్ చేస్తారు. నువ్వు చెప్పకుండానే ఏదో ఒక రోజు తెలుస్తుంది, అప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది. దాన్ని రిటర్న్ తీసుకొని రారు. దీంతో ఆహార నియమాలు, చక్రాస్ ఓపెన్ చేయడాలు ఇలాంటివి ఉంటాయా సార్ మెడిటేషన్ లో? సో చక్రాస్ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. ఫస్ట్ చక్రాస్ లో మనకి ఏమేమి చక్రాస్ ఉన్నాయి? 7 చక్రాస్. మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ప్రతి ఒక్కరికి అన్ని చక్రాస్ యాక్టివేషన్ లో ఉంటాయి మేడం. బట్ అవి ఏ మేరకు ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. సో నేనున్నాను, ఆ మూలాధార చక్ర యాక్టివేషన్ అయిందని. మూలాధారము అంటేనే నాది అనే ఒక దానికోసం, నాది, నేను, అన్ని నాకే కావాలి, నేను 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 అని కొట్టుకుంటూ ఉంటారు. ఎస్, కొట్టుకోవాలి. ఫస్ట్ ఆ చిన్నప్పుడు కొట్టుకోవాలి, ఇప్పుడు కాదు. చిన్నపిల్లలు మామ, నా మామ, నాన్న, నా చెల్లి, అసలు వాడికి తెలియదు. వాడి ఏజ్లో నాది నాది అంటే నాది అన్నది చిన్నప్పుడే అనుభవించేసి వదిలేయాలి. అప్పుడు వదిలేయకుండా ఇప్పుడు పట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు పట్టుకోవచ్చు. పట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక నీ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉపయోగపడేది ఆ మూలాధారంలోనే కొట్టుకొని ఉంటుంది. అదే సహస్రాకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక క్రియేటర్, నాలాగా నేను వేరే వాడిని క్రియేట్ చేయాలి, నా ఒక్కడికి సరిపోనంత ఎక్కువ ఎనర్జీ నేను పంచాలి అని సహస్రాలో ఉన్నోడు ఆలోచిస్తూ ఉంటాడు. అదే మూలాధారంలో ఉంటే నాది 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 నాది. వాడు ఆస్తులు సంపాదిస్తాడు, ఏదైనా బైకులు
అంటే ఇప్పుడు యూత్ ఎలా ఉందంటే కనుక ఒక బైక్ కనుక లవ్ చేసినట్లయితే ఈ బైక్ సంపాదిస్తే నాకు జీవితంతో సరిపోయినట్టు అని ఫిక్స్ అయిపోయి దాని గురించే మాట్లాడుతున్నాడు, అక్కడే స్టక్ అయిపోతున్నాడు. కాదు, మన పొజిషన్ ఒక మదర్ తెరీసా, మన పొజిషన్ ఒక అబ్దుల్ కలాం. మనం ఏవైనా మెరాకిల్ సృష్టించవచ్చు. గొప్ప స్థాయికి తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం మేడం. సో మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, సో అది వాళ్ళకి తెలిసేలాగా మనం నేర్పించడము, సో ఇక్కడ నుంచి సరైన మార్గంలో వాళ్ళ జీవన విధానం ఉండేలా చేయడము. దీని ద్వారా మన ఆయు ప్రమాణాన్ని పెంచుకోవచ్చు అంటారా? 100%. ఫస్ట్ తగ్గేది ఏంటంటే మేడం 3 ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఫస్ట్ వచ్చేసి న్యూఏజ్ మంత్రాల్లో జాయిన్ అయిన ఒక 10 to 15 డేస్లోనే 3 తగ్గుతాయి. సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని ప్రవర్తన. మనిషి జీవితంలో ఈ 3 మార్చుకున్నట్లయితే కనుక వాడికి ఎక్కడైనా కూడా హ్యాపీగా బ్రతికేస్తాడు. ఎప్పుడు మనము సరికాని మాటలు అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, ఉచిత సలహాలు ఇవ్వడం అడగకుండానే. ఓకేనా మేడం? రెండోది ఏంట్రా అంటే కనుక ప్రవర్తన. మన ప్రవర్తన ఏ విధంగా, ఎక్కడ ఏ విధంగా, ఎంత మేరకు ఉండాలి. సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని ప్రవర్తన, ఇవన్నీ కరెక్షన్ మనం చేసుకున్నట్లయితే కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే మేడం, నేనున్నాను, మీరున్నారు, మనం మాట్లాడుతున్నాము, మనం మన ఇద్దరి గురించే మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పర్సన్ అంటే మన దగ్గర లేని వ్యక్తి గురించి మనం మాట్లాడాలి అంటే వాని గురించి ఓన్లీ పాజిటివ్నే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. ఎందుకంటే నా దగ్గర లేని వ్యక్తి నేను మాట్లాడినప్పుడు వాడు వినడు. ఎవరు వింటారు? అది మళ్ళీ నా చెవులే వింటాయి. నేను వాడిని దరిద్రుని అంటే నేను దరిద్రుని అయిపోతాను, వాడిని నేను గొప్పోడంటే ఆటోమేటిక్గా నేను గొప్పని అయిపోతాను. ఎట్లయిపోతాను అంటే కనుక వాడిని అన్నప్పుడు పక్కన ఎవడో వింటాడు, వాడు పోయి వాడికి చెప్తాడు, ఫలానా శివ నిన్ను ఇట్లా మంచిగా పొగుడుతున్నారా అంటాడు. అప్పుడు వాడిలో మనకి పాజిటివ్స్ వచ్చేస్తాయి. అదే నేను వాడిని తిట్టినప్పుడు వీడేం చేస్తాడు అంటే ఇంకా కొంచెం మసాలా వేసి నువ్వంటే ఇష్టం లేదు, ఏం లేదని చెప్తాడు. ఆటోమేటిక్గా నేను ఇంకా పరమ దరిద్రుని అయిపోతాను. ఇది ఒక్కటి జీవితంలో మేడం, ఇది ఒక్కటి కరెక్షన్ చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అంటే మన దగ్గర లేని వ్యక్తి గురించి మనము ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అది లోక కళ్యాణం కోసమై ఉండాలి, అప్పుడు మాట్లాడచ్చు. ఖచ్చితంగా సార్, మీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, న్యూ ఏజ్ మంత్ర. సో ఇదేంటంటే అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన జీవన విధానం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, సో అనారోగ్య సమస్య లేకుండా ఎలా ఉండాలి, మన ఆయు ప్రమాణాన్ని ఎలా పెంచుకోవాలి, ఇలా అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్లు 1 గంట కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా వారి కోసం వారు కేటాయించుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఇదంతా కమర్షియల్ వాళ్ళు, ప్రతి నిమిషం కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉన్నాము. సో ఒక్కసారి దీన్ని కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి అసలు మనం ఎవరము, ఏంటి, ఎందుకు వచ్చాము, మనం ఏం సాధించడానికి వచ్చాము, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ 1 గంట పాటు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా సో ఇదే కంటిన్యూస్గా ఉన్నట్లయితే అందరూ కూడా బాగుంటారు. మీరు అన్నట్లుగా థర్డ్ వ్యక్తి గురించి మాట్లాడడం అలాంటివి కూడా లేకుండా ఉంటాయి, గాసిప్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో అసలు ఏంటి కొత్త సృష్టి వస్తుందేమో అన్నట్లుగా అవుతుంది ఖచ్చితంగా. సో ఎక్కడా కూడా ఈ అసూయలు, ద్వేషాలు, శత్రువులు ఇలాంటి వారు కూడా ఉండరు. మనం కూడా హ్యాపీగా ఉంటాం ఎప్పుడైతే మనిషికి మీరు అన్నట్లుగా స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుందో, పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి లేకుండా ఉంటాయి, అప్పుడే బాగుంటుంది. సో మనం బాగుంటాం, మన సమాజం కూడా బాగుంటుంది. సో కర్తవ్యం ఏంటో తెలుస్తుంది మనకి. ఎస్, ఇది ఒకరికి ఇది కావాలి. మీరు అన్నారు 6 years ఆఫ్ ఏజ్ నుంచి కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చని. సో దీని గురించి మరింతగా కంటిన్యూ చేద్దాం సార్. సో చాలా మంచి కాన్సెప్ట్ ఇది, న్యూ ఏజ్ మంత్ర అనేది. అందరూ కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.